ఇదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నిజంగా వైసీపీకి సంబంధించి 54 మంది కూడా వైసీపీ కార్పొరేటర్లే. యాజ్ ఆన్ రికార్డ్ గా తీసుకుంటే ఎవరు కూడా, ఎందుకంటే ఇందాక కూడా ఒక ప్రెస్ లో రూరల్ సంబంధించిన గిరిధర్ రెడ్డి గారు టీడీపీ కార్పొరేటర్ని వైసీపీ వాళ్ళు ఏదో ప్రలోభ పెడుతున్నారు, భయపెడుతున్నారు, ఏదో చేస్తున్నారని చెప్పాడు. అసలు టీడీపీకి కార్పొరేటర్లు ఎక్కడ ఉన్నారు? టీడీపీ జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో గెలిచిన సీట్లు ఏంటంటే 0. 54 మంది గెలిచింది వైసీపీ సింబల్ మీద కాదా? ఆన్ రికార్డ్ గా తీసుకుంటే 54 మంది కూడా వైసీపీ సింబల్ మీద గెలిచిన వాళ్ళే. వాళ్ళు టీడీపీ కార్పొరేటర్లుగా ఎప్పుడు గెలిచారో మాకు తెలియదు. సరే, ఎన్నికలు అయిన తర్వాత కావచ్చు, కొంతమంది మారుండొచ్చు, కొన్ని కారణాల వల్ల వెళ్ళి ఉండొచ్చు. ఈరోజు మా నాయకులు అందరూ కూడా అవి ఏదైతే ఇది ఇచ్చారో 18వ తారీఖున మేయర్ని దించే కార్యక్రమం, నో కాన్ఫిడెన్స్ సంబంధించి మోషన్ ఇచ్చారు. దాని గురించి మేము ఒక క్లారిటీగా ఒకటి చెప్పారు. మేయర్ మా పార్టీకి సంబంధించిన మేయర్ కాదు. అంటే మా పార్టీలో గెలిచినప్పటికీ ఏ విధంగా ఈరోజు వైసీపీలో గెలిచిన కార్పొరేటర్ని తెలుగుదేశం కార్పొరేటర్లని ఏ విధంగా చెప్పుకుంటున్నారో, వైసీపీలో గెలిచినప్పటికీ కూడా వైసీపీ పార్టీ నుంచి రాజీనామా చేసింది కాబట్టి మా నిర్ణయం తీసుకుంటాం, వాళ్ళందరితో మాట్లాడి చెప్పుకుంటాం అని చెప్పి కామ్గా ఉండటం జరిగింది. నో కాన్ఫిడెన్స్ మోషన్ కి సంబంధించి మేయర్ ఉన్నా మా పార్టీ కాదు, దించి వేరే వాళ్ళని ఎక్కించినా మా పార్టీ కాదు. కానీ యాజ్ ఎ పార్టీ మా స్టాండ్లు కొన్ని ఉంటాయి. అది అందరూ కూడా ఇంకా కూడా మాట్లాడుకుంటా ఉన్నారు, తీసుకుంటారు. అందులో భాగంగా ఈరోజు వైసీపీలోకి కొన్ని కారణాల చెంతో, మీ వైఫల్యాల చెంతో, లేకపోతే మీ విధానాలు నచ్చకో, పొరపాటు చేసామనే తప్పిదంతోనూ ఈరోజు తిరిగి మళ్ళీ వైసీపీ గూటికి వస్తే, వచ్చిన వెంటనే అసలు బాధ ఏంటంటే, నేను నారాయణ గారిని కూడా అడుగుతున్నా, సార్ మీరు పాఠాలు చెప్పి 10 మంది విద్యాభ్యాసం చేశారు, చాలా గొప్ప గొప్పోళ్ళు అని చెప్పి మీ మీద చాలా చెప్పుకుంటారు. ఇదేనా మీరు నేర్పించేది? 8 నెలలు ఉంది పట్టుమని ఇంకా కార్పొరేషన్. మీరు కనీసం ఒక కార్పొరేటర్ని నిలబెట్టలా, ఆ కార్పొరేటర్ గెలిచేదానికి కష్టపడలా, ఆ కార్పొరేటర్ గెలిచేదానికి ఆర్థిక సహాయం చేయాల, కనీసం మీకు ఆ కార్పొరేటర్ల మీద హక్కు లేదు. కానీ ఈరోజు నెల్లూరు నగరంలో ఆ కార్పొరేటర్లు, గెలిచిన కార్పొరేటర్లు మళ్ళీ వైసీపీకి వస్తా ఉంటే మాత్రం అనేక రకాల ఇబ్బందులు, అనేక రకాల కేసులు, అనేక రకాల ఇది జరుగుతూ ఉంది. ఈరోజు 8 నెలలు ఉంది, మీరు మున్సిపల్ మినిస్టర్గా ఉన్నారు. కార్పొరేషన్ మీరు కైవసం చేసుకోవాలనుకుంటే బర్తరఫ్ చేసుకోండి. అసలు మొత్తం కార్పొరేషన్నే మొత్తం తీసుకొని 54 గెలిపించుకొని, మీ మేయర్ని గెలిపించుకొని తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్లమే అని చెప్పి గర్వంగా చెప్పుకోండి, తప్పులేదు కదా. 8 నెలల కోసం ఇంత దిగజారి అధికారం మీ దగ్గర ఉంది, మా దగ్గర లేదు. ధనబలం నారాయణ గారి దగ్గర కానీ విపిఆర్ గారి దగ్గర ఉన్నంత ధనబలం ఈ జిల్లాలో ఎవరి దగ్గరైనా ఉందే? కనీసం కన్నా ధనబలం వాళ్ళని పోటీ చేసే అంత ఉందే? ధనబలం లేదు, అధికార బలం లేదు, ఏమీ లేదు. మేము భయపిస్తున్నామంట. ఈరోజు మా నాయకులు గత 1.5 సంవత్సరంలో సిటీ ఇన్ఛార్జ్ అయిన చంద్రశేఖర్ రెడ్డి గారు కానీ, రూరల్ విజయ్ కుమార్ రెడ్డి గారు కానీ, లేకపోతే జిల్లా అధ్యక్షులు గోవర్ధన్ రెడ్డి, ఇంకా జిల్లాలో ఉన్న ప్రశ్నను కానీ, కార్యకర్తల మీద కేసులు కానీ, నాయకుల మీద కేసులు కానీ, లేకపోతే రౌడీ షీట్లు కానీ, వీటిలకే పోలీస్ స్టేషన్లు సతమతమవుతా క్యాడర్ ఇబ్బందులు పడతా ఉంటే మేము బెదిరించామంట, మేము ప్రలోభాలు పెట్టామంట. మేమేనా పిలిచి వర్కులు ఇస్తామని చెప్పింది? మేమేనా వర్కులు ఇస్తామని చెప్పింది? మేమేనా కేసులు పెడతాం? ఆఖరికి
నారా గారిని అడుగుతా ఉన్నా, నెల్లూరు నగరంలో గంజాయి విపరీతంగా ఉంది అని చెప్పి కారణాలు ఏదైనా కావచ్చు. నేను ఏ పార్టీ అని ఈ విషయంలో నిందించను. గంజాయి ఎక్కువ ఉంది, మర్డర్లు ఎక్కువ జరుగుతూ ఉన్నాయి, రకరకాల ఇబ్బందులు పడతా ఉంటే ఎంత నీచానికి దిగజారంటే, ఒకవేళ మీరు కార్పొరేటర్ని తీసుకువెళ్ళాలి గానో లేకపోతే ఏమైనా తప్పు చేస్తే ఆ కార్పొరేటర్తో మాట్లాడాలా. ఆ కార్పొరేటర్ని పిలవటం, మీ భార్య మీద గంజాయి పెడతాం, మీ బిడ్డ మీద గంజాయి పెడతాం, మీ కుటుంబం ఇళ్ళనే జైలు పంపిస్తాం అని చెప్పి దుస్థితికి మీరు దిగజారిన మాట వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నా. ఇది వాస్తవం కాదా? అసలు ఎక్కడికి 8 నెలలు ఉంది పట్టుమని, ఒరే 5 మంది మా పార్టీకి చేరితే మీకు ఉలికెందుకు? అసలు ఇంకా అర్థం కాలే. నవ్వు ఉంది, నవ్వేస్తుంది. మేము చాలా పెద్ద సంగతి, మేము పులులు సింహాలని, మేము వీరులు అని చెప్పుకుంటారు. అధికారంలో ఉన్నారు, పవర్ ఉంది. ఈడ ప్రజల్ని గాలికి వదిలేసి క్యాంపుకి తీసుకెళ్తున్నారంట. క్యాంపుకి మీరు మా 12 మంది, మాకు 12 మంది కార్పొరేటర్లు, 11 మంది కార్పొరేటర్లు ఉన్నారు. 11 మంది కార్పొరేటర్లు ఉంటే ఇక్కడే ఉన్నారు. ఎన్నిసార్లు వచ్చారు మా జయలక్ష్మ కానీ, కామాక్షమ్మ వాళ్ళు కానీ, మహేష్ అన్న కానీ, రోజు తిరిగిందే. మేమే క్యాంపులు పెట్టలేదే. ఎందుకంటే మాకు పోయేది కూడా ఇంకేం లేదు, మాకు బలం లేదు. వీఆర్ హియర్. అయినా మా 11 మంది ఉన్న వాళ్ళు మాతో ఉన్నారు. మీ వాళ్ళ మీద మీకు నమ్మకం ఉంటే, మీ పరిపాలన మీద మీకు నమ్మకం ఉంటే, మీ కార్పొరేటర్ల మీద మీరు కష్టపడి గెలిపించారు, మీ సొంత డబ్బులు పెట్టి, మీ జేబులో డబ్బులు పెట్టి, మీ పార్టీ కార్యకర్తలు దగ్గరుండి ఆ కార్పొరేటర్ని గెలిపించారు అన్న ప్రేమ మీ వాళ్ళకి మీ మీద ఉంటే, మీ పరిపాలన బాగుంటే మీరు ఎందుకు భయపడి క్యాంపులు ఎందుకు పెడుతున్నారు? గోవాలకి, పాండిచేరులకి ఇక్కడే వదిలేయండి. మీ పరిపాలన మీద నమ్మకం ఉంటే ఇక్కడే ఉంటారు కదా. మీరు ఎన్నుకోబోయే మేయర్కి సపోర్ట్ చేస్తారు కదా. ఎందుకు అంత భయం? అంటే ఎక్కడ లోపం ఉంది? మీ కార్పొరేటర్లు కాదు కాబట్టి, వాళ్ళు వైసీపీకి జగనన్న బొమ్మ మీద గెలిచిన కార్పొరేటర్లు కాబట్టి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని గెలిచేట బయటికి రాగానే ఒక 2 కార్పొరేటర్ని పోలీసు 6 గంటలకు అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. సరే 6 గంటలకు తీసుకొచ్చారు కదా. నేను తర్వాత ఒక అరగంట సేపులో చంద్రశేఖర్ రెడ్డి గారు విజయవాడ నుంచి రావడం జరిగింది. దాదాపు 12 అయింది. సరే 12:30 నుంచి మేము ఒకటే అడిగాం, మా వాళ్ళు తప్పు చేస్తుంటే, ఎవరైనా కంప్లైంట్ ఇచ్చుంటే లీగల్గా మీరు ఏం చేసుకోవాలో చేసుకోండి సార్, మేము ఫైట్ చేస్తామని చెప్పాం. లేదు సార్ కేసు కట్టారు అని అన్నారు. సరే ఏం కేసు కట్టారు? ఒక గంట తర్వాత, 1:30 గంట తర్వాత ఎవరినో కనుక్కున్నారు ఒక సిఐ గారు. ఏదో స్థలం, పార్టీ ఆఫీస్ కన్నా ఒక స్థలం ఆక్రమించుకున్నారంట, సచివాలయం వాళ్ళు కేసు పెట్టారంట. సరే ఆ పిల్లోడు మొన్నటి దాకా కారణాలు ఏదైనా మీ పార్టీకి వచ్చాడు కదా, ఇప్పుడు మా పార్టీకి రాగానే ఆ పార్టీ స్థలం మాదైపోయిందే. సరే ఓకే, అలాగైనా పర్వాలా, ఎఫ్ఐఆర్ కాపీ ఉందా సార్? 6 గంటలకు అరెస్ట్ చేసిన వాళ్ళు 3:30 గంటకల్లా ఇక్కడికి వచ్చేయాలి కదా, 4 గంటలైంది, ఎప్పుడు తీసుకొస్తారంటే తీసుకొస్తారు సార్ అన్నారు. ఎప్పుడు సార్ అంటే సరే సార్ అని. అది ఓకే. అతని మీద కంప్లైంట్ వస్తే ఇంకొకరిని ఎందుకు తీసుకెళ్లారంటే తెలియదు. మళ్ళీ ఒక అరగంట తర్వాత ఏం చెప్పారు? లేదు 5th టౌన్ లో కేసు పెట్టారు, మిస్ అప్రోప్రియేషన్ ఆఫ్ ఫండ్స్ వచ్చింది. ఇది పెద్ద హాస్యాస్పదం. కార్పొరేటర్లు అంట ఫండ్స్ ని దుర్వినియోగం చేశారంట. అసలు కార్పొరేటర్ ఫండ్ ఎక్కడిది? కార్పొరేటర్ అనే వాళ్ళు చెక్ పవర్ ఉండదు, పెన్ పవర్ ఉండదు. కార్పొరేటర్ ఫండ్స్ దుర్వినియోగం చేసే అవకాశం రైట్ ఎక్కడా ఉండదు. సరే వాళ్ళు ఇక్కడ దుర్వినియోగం చేస్తే 5th టౌన్ లో కంప్లైంట్ ఏందో అర్థం కాల. సరే ఆర్సీఐ గారికి ఫోన్ చేస్తే సార్ మా దగ్గర కంప్లైంట్ లేదు అన్నారు. మళ్ళీ 5 నిమిషాలు ఏం సార్ 5th టౌన్ లో లేదంటే, సరే వాళ్ళు పొరపాటు ఏం చేశారంటే 3 టౌన్ సిఐ 6 టౌన్ సిఐ ఇక్కడే ఉన్నారు కాబట్టి ఆ పోలీస్ స్టేషన్ చెప్పలేకపోయారు. ఇంకా మిగిలింది ఒకే పోలీస్ స్టేషన్, 4 టౌన్ పోలీస్ స్టేషన్ లో సార్ అన్నారు. 4 టౌన్ సిఐ గారికి ఫోన్ చేస్తే కంప్లైంట్ చేయలేదు. సరే చెప్పలా 12 అయిపోయింది. ఇదిగో ఎఫ్ఐఆర్ ఉన్నారు, ఎఫ్ఐఆర్. ఇప్పుడు లాస్ట్కి పెద్దల డిఎస్పీ గారు వచ్చి మేము రేపు పోలీస్ స్టేషన్ మేము కోర్టులో ప్రొడ్యూస్ చేస్తా ఉన్నారు. సార్ వాళ్ళు కార్పొరేటర్లు, ఎమ్మెల్యే స్థాయిన ప్రజాప్రతినిధులు కాకపోవచ్చు, కానీ ప్రజలు ఎన్నుకున్న కార్పొరేటర్లే. కనీసం ఏం కేసు పెట్టారో కూడా కనీసం వాళ్ళ కుటుంబ సభ్యులకు చెప్పాలి కదా. అంటే ఆ కేసు చెప్పే పరిస్థితి కూడా లేదు. ఎందుకు లేదు అంటే
మీరు తీసుకెళ్లిన కార్పొరేటర్ని మళ్ళీ ఒప్పించి భయపిచ్చి గంజాయి కేసు పెడతాను, నీ భార్య మీద గంజాయి కేసు పెడతాను మళ్ళీ కండు కప్పేస్తే నో కేసు, నో ఎఫ్ఐఆర్. ఒప్పుకుంటే నో ఎఫ్ఐఆర్, ఒప్పుకోకపోతే కేసు. అందుకే ఏం ఎఫ్ఐఆర్ ఉందో ఇప్పటికే క్లారిటీ లేదు. వాళ్ళు 6 అయింది, 12 అయింది. సరే నేను చెప్పా, సార్ ఆ ఎస్ఐ గారు వాళ్ళు హైదరాబాద్లో ఉన్నారు, హైదరాబాద్కి తీసుకెళ్లారు వాళ్ళని, పాపం ఇక్కడ లేరు అని. సరే మనకు కూడా ఆధారాలు లేవు కాబట్టి వేగ్గా చెప్పలేము, కానీ మనకున్న సోర్సెస్ కావచ్చు చెప్పినాం, దానికి పట్టుమని ఇది లేదు. ఎంత నవ్వేస్తుందంటే అధికారంలో మీరుండి, పవర్ మీరుండి, మేమంటే దౌర్జన్యం చేస్తున్నామంట, మేము లాక్కి వెళ్తున్నామంట. మా పార్టీలో కార్పొరేటర్లు ఆడ తీసుకెళ్ళి మీరు, మేము కార్పొరేటర్లతో మా కార్పొరేటర్తో మాట్లాడకూడదా? మీకు నిజంగా నారాయణ గారిని అడుగుతా ఉన్నా, అరే నాయన మీకు మోజుంటే బంగారంగా డిజాల్వ్ చేయండి, మీ చేతుల్లో ఉంది, ఎన్నికలు పోండి, గెలుచుకోండి. ఇది ఎక్కడ ఇది అని ఎవరో కార్పొరేటర్ గెలిచి జగన్మోహన్ రెడ్డి దగ్గర చేరితే ఏం వస్తుంది? మాకైతే ఏం రాదు. అధికారం మీరులో ఉన్నారు, మేయర్ మా మేయర్ కాదు, పార్టీ మేయర్ మా మేయరేం కాదు. మా దగ్గర ఇంకొక 5 మంది వచ్చినా కూడా మాకేమీ లాభం లేదు. కానీ మా పార్టీ బలోపేతానికి మా దగ్గర గెలిచిన వాళ్ళు మా దగ్గరకు వస్తున్నారు, మేము మాట్లాడి చేర్చుకుంటున్నాం. మీ దగ్గరకు వచ్చినప్పుడు 3.5 సంవత్సరం ఉన్నప్పుడు ఏం లోపం మీ దగ్గర ఉంది? ఏం ఆ రోజు భయపెట్టిపోయారు? వాళ్ళు తప్పు తెలుసుకొని వస్తుంటే అసలు ఎంత. నిన్న వార్తలు టీడీపీ కార్పొరేటర్ని లాక్కెళ్తున్నారు, ఈ తాయిలాలు చూపిస్తారు. టీడీపీ కార్పొరేటర్లు లేనే లేరు నెల్లూరులో. ఎవరైనా చెప్పనండి, ఒక్క టీడీపీ కార్పొరేటర్ అయినా నెల్లూరు నగర ప్రజలను అడుగుతున్నారు. అసలు నిజంగా ఎక్కడ బాధేస్తుందంటే, నిన్న చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అన్నారు నెల్లూరు మీద చాలా ప్రేమతో. ఆయన వలకబోస్తూ పెద్దలు చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు, నెల్లూరు ఏమైపోతా ఉంది, నెల్లూరు ఎట్లాంటి నెల్లూరు, గంజాయి వనం అయిపోతా ఉంది, మర్డర్లు జరుగుతూ ఉన్నాయి, మహిళా డాన్లు ఉన్నాయి, ప్రశాంతంగా అన్నారు. చెప్పి 3 రోజులు కాల, ఆయన చెప్పి 3 రోజులు కాల కార్పొరేటర్లు పార్టీ మారితే లాక్కి వెళ్ళే పనిలో ఉన్నారంటే ఇదే నెల్లూరు అయిపోతుంది స్వామి. మీ పార్టీ వాళ్ళు చేస్తున్నదా ఇది? చంద్రబాబు నాయుడు చేస్తున్న ప్రశాంతత ఇదేనా? చంద్రబాబు నాయుడు గారు చెప్తున్న రౌడీజం చూపించి బెదిరిస్తున్నది ఇదేనా? నారాయణ గారు ఒక ఎడ్యుకేషన్ కి సంబంధించిన ఆయన ఇదేనా బోధిస్తున్నాడు ఆయన పిల్లలకి? ఊళ్ళో దగ్గరికి గెలిస్తే తీసుకొచ్చి మన బుట్టలు వేసుకోండి అని ఇదేనా బోధిస్తున్నాడు? పాపం పోలీసులు నెల్లూరులో గంజా ఎందుకు ఎక్కువైపోతుందంటే నేను చెప్తా, మర్డర్లు ఎందుకు ఎక్కువైపోతుందంటే పోలీసులకు పాపము వాళ్ళని పిలిచి వాడి మీద కేసు పెట్టండి, వాడి మీద రౌడీ షీట్ పెట్టండి, వాడికి ఏదో తాత మీద కేసు పెట్టండి, వాళ్ళ మామ మీద కేసు పెట్టండి. ఈ వైసీపీ వాళ్ళ మీద కేసులు పెట్టే పనిలో, ఈ వైసీపీ వాళ్ళు కేసు పెట్టే పనిలో పాపం ఆ గంజా కట్టే వాళ్ళని, ఆ మర్డర్లు చేసే వాళ్ళని వాళ్ళు వదిలేసినారు. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళు కూడా వీళ్ళంతా వైసీపీ వాళ్ళు, వైసీపీ క్యాడర్ని, వైసీపీ నాయకుల్ని వాళ్ళకి ఏ శిక్ష పెట్టాలా, వాళ్ళకి ఏ రౌడీ షీట్లు పెట్టాలా, వాళ్ళ మీద ఏ పీడీ యాక్ట్లు పెట్టాలా, ఈ పనిలో ఉన్నారు. అసలు ఇంకో పెద్ద జోక్ అబ్బా, ఎవరైనా ఎఫ్ఐఆర్ ఇస్తే నెల్లూరు పోలీసులో నిజంగా చాలా గొప్పగా పనిచేశారనిపించింది నాకు. గంట లోపలే తాడేపల్లిలో ఉన్నాడు రా ఇతను, పోయి పట్టుకోరంటే. అంటే ఇప్పుడు ఎవరైనా మీరు ఒక కాగితం ఇచ్చారనుకో, కేసు ఇచ్చారనుకో, వాడు చెన్నైలో ఉన్నా సరే ఎన్ని వదిలేసి చెన్నై పోయి తీసుకొచ్చేస్తారన్నమాట. అట్టా ఇక్కడ గంటలో ఇచ్చారు, తాడేపల్లికి వచ్చారు, అతను పట్టుకున్నాను. ఆ తాడేపల్లి నుంచి ఏ బండిలో వస్తున్నారో తెలియట్లా నెల్లూరుకి 8 గంటలు అవుతా ఉంది. బండి పంచర్ అయిందా, పెట్రోల్ అయిపోయిందా, డీజిల్ అయిపోయిందా, అది తెలియట్లా. అదేనా చెప్దామంటే సిఐ గారు పాపం తీసుకెళ్ళిన సిఐ గారికి ఈ సిఐలు ఫోన్లు ఎత్తట్లా ఆయన, అది ఎందుకు అర్థం కావట్లా. ఒకటైతే క్లియర్ గా చెప్తున్నాం, మీరు నైతికంగా సగర్వంగా చెప్తా ఉన్నా, ధైర్యంగా చెప్తా ఉన్నాను, జగన్మోహన్ రెడ్డి పార్టీ అంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటే ఏంటా అనేది నెల్లూరులో
ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ, నెల్లూరు ప్రజలకి చెప్తా ఉన్నా, ధైర్యం అంటే గెలుపు కాదు. అక్కడ 8 నెలలు ఉంది, అది మాకున్నా ఒకటే లేకపోయినా ఒకటే, మా మేరే కాదు, దానివల్ల మాకు ఒరగదు. కానీ అధికారం మీది, పోలీస్ వ్యవస్థ మీ చేతుల్లో ఉంది, బలం మీ చేతుల్లో ఉంది, డబ్బు మీ చేతుల్లో ఉంది, మా దగ్గర నుంచి తీసుకున్న సంఖ్య మీ చేతుల్లో ఉంది, 8 మంది చేతుల్లో ఉంది. అయినా మా 11 మంది నెల్లూరు నగరంలో ఉన్నారు, అయినా మీ వాళ్ళందరిని తీసుకుని గోవా పారిపోవాలని క్యాంప్ పెట్టారు. చూసారా? అక్కడే వైసీపీ గెలిచింది, అక్కడే జగన్మోహన్ రెడ్డి గెలిచాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గెలిచారు. ఇది చాలాదా మా నైతిక విజయానికి? మేమెళ్ళి, మా వాళ్ళు వెళ్ళి అక్కడ ఉండాల్సిన అవసరంలే. మమ్మల్ని చూసి మీరే చెప్తున్నారు మాకు బలం లేదని, మీరే చెప్తున్నారు మాకు ఏమీ లేదని. కానీ ఏమీ లేని వాళ్ళని చూసి హుటాహుటిన క్యాంపులకు పరిగెత్తి పోలీసులు గంజాయిని వదిలేసి కార్పొరేటర్ డెలివరీ చేసే పనిలో ఉన్నారు అంటే రోజునే నేను తప్పనట్లా. దయచేసి పోలీసుల్ని నన్ను క్షమించమని అడుగుతున్నా, ఒకవేళ మీకు పొరపాటు అండి. కానీ బాధేస్తుంది సార్, బాధేస్తుంది. దాని మీద నా మీద కేసు పెట్టొచ్చు, రేపు మళ్ళీ అనిల్ కుమార్ యాదవ్ ఇన్ని రోజులు వదిలేసామని చెప్పి నన్ను వెంటాడొచ్చు. ఏమి ఇబ్బంది లేదు, ఏమి ఇబ్బంది లేదు. చాలా రోజులైంది పోలీస్ స్టేషన్ దగ్గరికి మళ్ళీ ఇలా ధర్నాలకు వచ్చేదానికి. కానీ ఒక్కటైతే చెప్తున్నాం, మీరు ఎంతమందినైనా తీసుకోండి, ఏమైనా తీసుకోండి, కానీ మమ్మల్ని చూసి భయపడుతున్నారే, మమ్మల్ని చూసి క్యాంపులు పెట్టారే, అది చాలబ్బా వైసీపీ వాళ్ళు. ఆ ధైర్యం చాలు. ప్రతిపక్షంలో ఉన్న సంఖ్య తక్కువ ఉన్నా, మాకు సంఖ్య ఎక్కువ ఉండి మీరు తీసుకెళ్తుంటే అర్థం ఉంది. మాకు 12, మీరు 41 అన్నారు. మళ్ళీ ఎమ్మెల్యేలు ఎంపీలు ఓట్లు మీకే ఉన్నాయి, మాకు లేవు. అయినా హుటాహుటని ఈరోజు 6:30కి పాండిచేరి, 13 నుంచి గోవా. ఇది మీ పరిస్థితి. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి వైసీపీ అండగా ఉంటుంది. కార్పొరేటర్లకు కూడా ఒకటే చెప్తా ఉన్నాం, మాతో వచ్చే వాళ్ళకి, మాతో ఉండే వాళ్ళకి, రేపు ఒకవేళ రావాలనుకున్న వాళ్ళకి అందరికీ ఒకటే చెప్తా ఉన్నాం. ఈ రోజు మాతో నడిచే ప్రతి ఒక్క సోదరుడికి కూడా చెప్తా ఉన్నాం. అది నేనవచ్చు, నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్ అయిన చంద్రశేఖర్ రెడ్డి గారు కావచ్చు, నెల్లూరు రూరల్లో ఉన్న విజయ్ కుమార్ రెడ్డి కావచ్చు, నెల్లూరు జిల్లాలో ఉన్న ప్రతి ఇన్ఛార్జ్ కావచ్చు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి మాటగా చెప్తా ఉన్నాం. ఈరోజు మా కోసం కేసు పెట్టించుకుంటున్నారు, ఈరోజు మా కష్టాల్లో మేము కేసులు పెడితే మాతో నడుస్తూ ఉన్నారు. ఈరోజు మా కోసం జైలుకి వెళ్ళేదానికి కూడా సిద్ధపడి ఉన్నారు, జైలుకి వెళ్ళి కూడా ఉన్నారు, రౌడీ షీట్లు పెట్టి కూడా ఉన్నారు. నిజంగా వాళ్ళు ఎవరు కూడా చాలా మంది మాకు కనిపించకపోవచ్చు, కానీ మీ అందరికీ చెప్తా ఉన్నాం, ఖచ్చితంగా మీ రుణం తీర్చుకునే రోజు వస్తుంది. వాళ్ళ రుణం కూడా ఎవరు రుణమో అర్థమై ఉండాల. మనకి ఇచ్చిన వాళ్ళ రుణం కూడా తిరిగి ఇచ్చే రోజు కూడా వస్తుంది. ఎవరు గొప్పోలం కాదు, ఎవరు తక్కువ కాదు. కాలం అనేది ఈరోజు వాళ్ళది, రేపు మనది. ఈరోజు మీకు ఉంది, మీ కాలం ఉంది. మీరేమి చేసినా చెల్లుబాటు అవుతుంది, మీరేమి చేసినా ఆట ఆడుతుంది, మీరు ఏమి మాట్లాడినా సరిపోతుంది, మీరు ఏమి ఇది చేసినా సరిపోతుందని మీరు అనుకుంటే ఖచ్చితంగా భగవంతుడు అనేవాడు రేపు మా రోజు 29లో కూడా వస్తుంది. మళ్ళీ చెప్తా ఉన్నాం, మీకు గెలిపించుకొని తీసుకోండి, కానీ ఇట్లాంటి దిగజారి అధికారం పెట్టుకొని కార్పొరేటర్లు మార్చుకున్నంత మా నారాయణ గారికి చెప్తున్నాను సార్,